పెట్టుకుని ఇప్పుడు 5 మంత్స్ ఉందన్న. 5 మంత్స్ ఉంటే ఇప్పుడు హైదరాబాద్ తీసుకుపోయినాం. అక్కడికి అన్ని స్కానింగ్ చేసాం. కొద్దిగా బాబుకు క్రాప్ ఉంది, అది ఉంది. బాబు పుట్టిన తర్వాత ఏం పని చేయడం, అది చేయాలి అంటే తీపిస్తేనే మంచిగా అని చెప్పి అందరు డాక్టర్లు కూడా చెప్పారు. హైదరాబాద్లో చెప్పినట్ట, ఇక్కడ కూడా చెప్పినట్టు అందరూ చెప్పినందుకు సరే అని చెప్పేసి మేము ఏదో సరేనమ్మా అని చెప్పి తీపిస్తామని చెప్పి తీపిఎందుకు వచ్చాం సార్. నిన్న ట్యాబ్లెట్ ఇచ్చిండ్రు, నిన్న ఇది చేసిండ్రు. సరే ఈరోజు ఒక రోజు అవుతుంది, ట్యాబ్లెట్ ఇస్తున్నాం, రేపు అయిపోతుంది, అయిపోయినాక మీరు మంచిగా అవుతుంది, అయినాక మేము తీసుకుపోండి అని చెప్పినారు. సరే అని చెప్పేసి మేము వచ్చినాం. నిన్న సంత ఇక్కడనే ఉన్నాం సార్. ఇంకా ఉన్నాం చెప్పి చేపిస్తామని చెప్పినాం. ట్యాబ్లెట్ వేసినాం, అన్నీ ఇష్టం. సాయంత్రం వరకు మంచిగా ఉంది పాప. ఇక సాయంత్రమే ఇట్లా అయిపోయింది. ఇక 7 o'clock. నిన్న మేము 1 గంటలకు వచ్చాం సార్. 8 గంటలకు తీసుకొచ్చారు. ఇది ఇంద్రనగర్ సార్. ఉంది ఎక్కడో బయట హాస్పిటల్లో చూపించుకుంటుంది తాండూరులో. అయితే ఆ స్కాన్లో ఆమెకి వెన్నుముక ప్రాబ్లం ఉంది బేబీకి అని చెప్పినారంట. వాళ్ళని హైదరాబాద్కి పంపించినారు. ఫీటల్ మెడిసిన్ అనే హాస్పిటల్ ఉంటుంది, ఏషియన్ ఇన్స్టిట్యూట్. అక్కడ పోయి ఆ వెన్నుముక స్కాన్ అన్నీ తెచ్చుకున్నారు. అక్కడ డాక్టర్ అన్నారు వెన్నుముక ప్రాబ్లం ఉంది, బేబీ పుట్టినా కానీ ఆమె బ్లాడర్ ప్రాబ్లం, మోషన్ ప్రాబ్లమ్స్ అవుతాయి, బేబీ సర్వైవ్ కాదు, తీసేసుకోండి అన్నారంట. నా దగ్గరికి వచ్చినారు, ఏమ్మా మరి వెన్నుముక ప్రాబ్లం అయినా మీరు తట్టుకోగలరా, సర్జరీ బేబీ పుట్టినాక సర్జరీ అవన్నీ మేడం అన్నీ అయితే మేము తట్టుకోలేము, మాకు వద్దు తీసేసేయండి అంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయని నేను తీసుకుని పేషెంట్ ఏదో సంతకం తీసుకున్నా. నిన్న హాస్పిటల్లో ఉండమన్నాను, ఎందుకంటే టాబ్లెట్ పెట్టినాక అది దారి తెచ్చుకోవడానికి టాబ్లెట్ పెడతారు, తెచ్చుకున్నాక అది బేబీ బయటకు వస్తుంది, కానీ ఇంటికి వెళ్తే బ్లీడింగ్ అట్లా అవుతుంది, అర్ధరాత్రి పేషెంట్లకు తెలియదు కాబట్టి హాస్పిటల్లో ఉండండి అన్నా. నేను ఆ నొప్పి కింద దారి తెచ్చుకునే ప్రాబ్లం గోళీ పెడుతున్నా 4 గంటలకు ఒకసారి. సిస్టర్కి పేషెంట్ బాత్రూమ్కి పోయిందంట, వాళ్ళ అటెండర్స్ కూడా ముందున్నారు లంచ్లో, బయటకు వచ్చింది, కింద కూర్చుందంట. ముక్తానని అమ్మ కింద కూర్చోద్దు, బెడ్ మీద పడుకోమని సిస్టర్ బెడ్ మీద పడుకుంది, కొంచెం ఫిట్స్ వచ్చినట్టు చేసిందంట. నేను వెంటనే చూసిన పేషెంట్ని పల్స్ లేదు, బీపీ లేదు. అమ్మ ఇది గుండెపోటు అయ్యి ఉండొచ్చు అని నేను గుండెకి కావాల్సిన ఇంజెక్షన్స్ అవి ఇచ్చినాను, ఆక్సిజన్ పెట్టినాను. పేషెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు, పల్స్ లేదు, బీపీ లేదు. నా వేరే ఫ్రెండ్స్ డాక్టర్స్ని పిలిచిన, మల్లికార్జున్ సార్, వేరే ఫిజిషియన్స్ అందరు ఇక్కడే ఉన్నారు. ఏమై ఉండొచ్చు సార్, కారణం ఏమై ఉండొచ్చు సార్ అంటే సడన్ కార్డియాక్ అరెస్ట్ అవుతున్నాయి మేడం, గుండె పోట్లు వస్తున్నాయి. మొన్న కానిస్టేబుల్ ఒకరు ఇంట్లో చనిపోయినారు, ఇంట్లో ఒక పేషెంట్ చనిపోయింది. నా కారణాలు అయితే ఇక్కడ గర్భం నేను చేయలేను, డెలివరీ చేయలేను, ఆపరేషన్ చేయలేను, పేషెంట్కి బ్లీడింగ్ లేదు, ఏమీ లేదు, గర్భంకి సంబంధించిన ప్రాబ్లం అయితే కాదు. ఆమె గుండెకి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉందో మనకు కూడా తెలియదు. పేషెంట్ నా దగ్గర ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి నేను ఆపరేషన్ డెలివరీ ఏమైనా అయితే గుండె డాక్టర్కి వేరేగా సలహా తీసుకుంటాను. పేషెంట్కి ఏమీ లేదు అన్నారు కాబట్టి నేను కూడా డైరెక్ట్ ఇట్లా నా ముందు కూడా నాకు కూడా కారణం తెలియదు, హార్ట్ కార్డియాక్ అరెస్ట్ అని నేను అనుకుంటున్నాను.